ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనతో చెప్తున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేసేది మనం చూస్తామని దేవుడు చెప్తున్నాడు. మనము సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుడు గొప్ప కార్యమే. మనకి కరోనా వైరస్లో మన సజీవ లెక్కలో ఉన్న వైరస్ మన దగ్గరికి వచ్చినా కూడా, మనల్ని అంటినా కూడా మనం ఇంకా ప్రాణాలతో ఉన్నామంటే దేవుని యొక్క గొప్ప కృప అండి. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అనేక గొప్ప కార్యాలు చేశారు భక్తుల ద్వారా. యేసుక్రీస్తు వారి పేరట, యెహోవా గారి పేరట అనేక మంది భక్తులు గొప్ప గొప్ప కార్యాలు చేశారండి. యేసుక్రీస్తు వారే కాదు కానీ మోషే గారు కావచ్చు, యెహోషువ గారు కావచ్చు, వీళ్ళందరూ గొప్ప గొప్ప కార్యాలు యేసుక్రీస్తు వారి పేరట చేశారు. అంటే ఎవరు చేయలేని పనులు చేశారు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎంతగానో దేవుణ్ణి ఎంతగా సేవించినా కూడా తక్కువేనండి. ఆయన దగ్గరికి మనం చాలా తగ్గించుకోవాలి. దీన మనసులుగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే వెళ్తామో దేవుడు మనతో చెప్తున్నాడు. దేవుడు చేసే అద్భుతాలు, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసే గంభీర కార్యాలు మనల్ని చూసేదానికి దేవుడు మంచి అవకాశం ఇస్తాడండి. మనము పరిశుద్ధంగా చూడాలి. మన ఆలోచన తీరు పరిశుద్ధంగా ఉండాలి. మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. ఈ లోకంలో మనం ఆశ్చర్య కార్యాలు చూడాలంటే చూడలేని పరిస్థితి. అనేక మంది సేవకులు మనుషుల్ని మోసం చేస్తున్నారు. డబ్బు కోసము వాళ్ళు ఏదేదో అనేసి వాళ్ళకి స్వస్థత రాకుండా కూడా డబ్బులు తీసుకొని వాళ్ళని స్వస్థపరిచినట్లుగా యాక్షన్ చేసేసి పంపించేస్తున్నారండి. ఇవన్నీ నిజమైన స్వస్థతలు కావండి. యేసుక్రీస్తు వారి పేరట స్వస్థత పరుస్తున్నామంటున్నారు కానీ వాళ్ళకి స్వస్థత రావటం లేదండి. కాబట్టి అనేక మంది మారేటువంటి వారు కూడా, క్రైస్తవులు కూడా మోసగాళ్ళే. వీళ్ళ దేవుడు కూడా అలానే ఉన్నాడేమని మారేటువంటి ఆలోచన ఉన్నా కూడా ఇట్లాంటి పనులకి మారకుండా వెళ్ళిపోతున్నారండి. కాబట్టి దేవుడు వాక్యము మనల్ని స్వస్థపరుస్తుంది. దేవుడు ఒక మాట అంటున్నాడు, నేను నిన్ను వాక్కును పంపి బాగు చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందంటే దేవుడికి ప్రార్థన చేయాలా, ఆయన మనల్ని స్వస్థపరుస్తారని విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసము ఉంటుందో అప్పుడు సేవకులు చేసుకోవాలి ప్రార్థన, మనము చేయాల. ఎప్పుడైతే మన ప్రార్థన సేవకులు ప్రార్థన జత అవుతుందో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి జవాబు ఇచ్చేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. అప్పుడు మన స్వస్థత పొందుకునేదానికి అవకాశం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మన ఆలోచన తీరు, మన మాట తీరు, ప్రతి ఒక్కటి దేవుడు చిత్తాన్ని మనం వెతుక్కునే బిడలుగా ఉండాలి. దేవుడి మార్గంలో మనం నడిచేటువంటి బిడలుగా ఉండాలి. మనం ప్రతి ఒక్కటి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి. మన జీవితం యావత్తు దేవుడికి అప్పచెప్పాలా. మనుషులు ఏం చేస్తున్నారంటే మనల్ని నాశనం చేయాలని మనుషులు చూస్తున్నారు. మనము మంచిగా దేవుళ్ళలో ఉన్నా లేదా దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తూ ఉంటే వాళ్ళు మన జీవితాల్లోకి వచ్చి లేనిపోని మాటలు చెప్పేసి మనల్ని ఇబ్బంది పాలు చేస్తారండి. దేనికి పనికిరాని మనుషులు. కాబట్టి మనం మనుషులకు భయపడకూడదండి. ఈ లోకంలో అధికారులకు భయపడకూడదు. మనం భయపడితే దేవుడికి భయపడాలా. ఆయనే మనల్ని సృష్టించాడు. మనల్ని అంతం చేసే అధికారం దేవుడికే ఉంది. ఈ లోకంలో మనుషులు ఏం చేయగలుగుతారు? వీలైతే ప్రాణాలు తీయగలుగుతారేమో. ఇక్కడ ప్రాణాలు తీస్తే మనం పరలోకంలో దక్కించుకునే అవకాశం ఉంటుంది. యేసుక్రీస్తు వారి కోసం చనిపోతే, లేదా మనం తప్పులు చేసి పాపాలు చేసి మనం చనిపోతే అది మనం ఖచ్చితంగా నరకంలోకి వెళ్తాం. కాబట్టి మనము దేవుని కోసం ప్రాణాలు సమర్పించే బిడలుగా ఉండాలండి. అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాం. కొంతమంది సేవకుల్ని మనం చూసుకున్నప్పుడు అనేక మంది కొడుతున్నారు, తిడుతున్నారు, కొంతమందిని అయితే చంపేస్తున్నారు. అలాంటి సమయంలో దేవుడు ఎందుకు గమ్మునుంటారంటే కొన్ని జరిగేదానికి దేవుడు అనుమతిస్తారండి. కొంతమందికి బుద్ధి రావాలని, కొంతమంది తెలుసుకోవాలని, కొంతమంది మార్చుకోవాలని, కొంతమంది దేవుడి దగ్గరికి రావాలని ఖచ్చితంగా దేవుడు కొంతమందికి అవకాశం ఇస్తారు. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు, అబ్రహాం గారి కాలంలో చూసుకున్నప్పుడు ఆ లోతును కూడా ఆ సొదొమ గొమొర్రా అగ్ని గంధకాలతో దేవుడు కాల్చుకుని ఎందుకు కాపాడారు అంటే అబ్రహాంని బట్టి కాపాడారు.
మనల్ని పట్టి కూడా మన సహోదరులను కాపాడతారు. మన అన్నదమ్ముళ్ళు, మన అక్క చెల్లెలు, వీళ్ళందరినీ దేవుడు అద్భుతంగా కాపాడి ఆయన రక్షణ వాళ్ళకు కూడా ఇస్తారండి. కాబట్టి మనకి వీలైనంత వరకు రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉండాలా. వాళ్ళు ఒక మాట కాకుండా ఒక మాట వాళ్ళు ఆలకించవచ్చు, వాళ్ళు ఒక మాట వాళ్ళ గుండెల్లోకి వెళ్ళొచ్చు, వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళొచ్చు, వాళ్ళు బైబుల్ చదవచ్చు, వాళ్ళు బైబుల్ చదువుట ద్వారా విశ్వాసం కలగచ్చు, వాళ్ళ ఆత్మ నేత్రాలు తెరుచుకోవచ్చు. ఇవన్నీ చాలా ఉంటాయండి. ఇవన్నీ గొప్ప కార్యాలు ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాల. మనం పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలంటే చాలా కష్టం అండి. పాపంలో ఎలా అయినా జీవిస్తారు. చిన్న బిడ్డలు కూడా ఇప్పుడు సిగరెట్లకు లోనైపోతున్నారు. అదేవిధంగా ఈ లోకంలో చాలా డ్రగ్స్కి లోనైపోతున్నారు, తాగుతున్నారు. ఈ లోకంలో పాపాలు చేసుకుంటున్నారు. ఈ లోకంలో ప్రేమలు అవి అని చెప్పి దేవుడు అద్భుతాలు చూడలేకుండా అనేక మంది ఈ లోకపు భూగర్భంలో కలిసిపోతున్నారండి. యవన వయసులో కాడి మొయ్యకుండా ఈ లోకంలో సాతాను కాడి వాళ్ళ మీద పడిపోతుంది. కాబట్టి ఆ బరువు ఎంత ఎక్కువ పెడుతుందంటే అమాంతంగా పాతాళంలోకి వెళ్ళిపోయే బరువు పెడుతుందండి. కాబట్టి మనకి దేవుని బిడలగా ఉండాలి. దేవుడు కూడా కాడి పెడతాడు. అయితే మనం ఎంత వరకు మొయ్యగలుగుతామో అంతవరకే కాడి పెడతాడు. దేవుడు శోధనకి మనకి ఎంత అనుమతిస్తాడంటే మనం ఎంతవరకు శోధనని తట్టుకొని నిలబడగలుగుతామో అంతవరకు అనుమతిస్తాడు. దేవుడు మనకు తోడై ఉంటాడు, మనకు మార్గాన్ని చూపిస్తాడు. ఇవన్నీ దేవుడు చేసే కార్యాలు. మనుషులైతే శోధిస్తూ 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 మనల్ని నెట్టివేసి పడేసి తొక్కేసి వెళ్ళిపోతారు. దేవుడు అలా కాదండి. కాబట్టి మనుషుల ప్రేమకి దేవుడు ప్రేమకి, మనుషులు చేసే కార్యాలకి దేవుడు చేసే అద్భుతాలకి చాలా డిఫరెన్స్ ఉందండి. దేవుడు ఎంత మనుషుల్లో చూసుకున్నప్పుడు అంత కుట్రున్నా, అంత ఈ లోకంలో ఒకరిని పాడు చేయలేని మనస్తత్వం ఉన్నా కూడా దేవుడు ఇంకా కృపణిస్తున్నాడు. దేవుడు ఇంకా కాపాడుతున్నాడు. ఈ బిడ్డ మారుతుంది, ఈ బిడ్డ తెలుసుకుంటుంది, ఈ బిడ్డ నా దగ్గరకు వస్తుంది, ఈ బిడ్డ నరకంలోకి వెళ్ళకూడదు, ఈ బిడ్డ తెలుసుకుంటుంది. అనేక మంది తాగుబోతుని చంపటంలా, తిరుగుబోతుని చంపటంలా, ఈ లోకంలో విగ్రహారాధన చేసే వాళ్ళని చంపటంలా. ఎందుకు చంపటం లేదంటే తెలుసుకుంటారని చంపటంలా. చూస్తారు ఆ చెట్టుకి ఫలాలు లేకుంటే ఎలా నరికి వేస్తారో. యేసుక్రీస్తు వారి గారు చూసి మనం పనికి రాకుంటే మనని ఈ భూలోకం నుంచి, ఈ వేళ్లతో నుంచి పెరికి వేసి అగ్నిలో వేల్చి కాల్చి వేస్తారు. కాబట్టి మనం దేవుడు అద్భుతాలు చేయాలంటే దేవుడు వాక్యానుసారంగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా మీ గొప్ప కార్యాలు చూసేదాన్ని సహాయం దయచేయండి అయ్యా. మీ ఆశ్చర్య కార్యాలయ్యా, మీ అద్భుత కార్యాలు చూసేదాన్ని సహాయం దయచేయమని అడుగుచున్నాం నాయన. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన నాయన, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువ, యూదా గోత్రపు సింహమా ప్రార్థన చేస్తున్నానయ్యా. మీ అద్భుతాలు చూడాలా, మీ గొప్ప కార్యాలు చూడాలా, మీ మహత్తరమైన కార్యాలు చూడాలా, మీ సూచక క్రియలు మేము చూసేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాము దేవా. ధవలవన్నుడా, రత్నవన్నుడా, ప్రకాశమానమైన వేకు చుక్క, జల్దరు వృక్షము వంటి వాడా, పరిశుద్ధ పట్టణంలో ఉండేటువంటి దేవా, మీ పట్టణంలో మమ్మల్ని కూడా తీసుకొని వెళ్తున్న మా పరమ తండ్రి, మీ స్తోత్రము నాయన. ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి నాయన. వాళ్ళు మీ అద్భుత కార్యాలు చూడాలా. యవన వయసులో కాడి మోయట నరులకు మేలు, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి మీ కాడి మోసే శక్తిని దయచేయండి అయ్యా. ఇసే చనిపోయిన వారి గురించి అయితే కాదు, కానీ వాళ్ళు బంధువర్గాలు, రక్త సంబంధికులు, శ్రేయభిలాషులు, కొలీగ్స్ని జ్ఞాపకం చేసుకోండి. ఏసే వాళ్ళు చనిపోతే దేవా, ఎప్పటికైనా క్రైస్తవులు చనిపోతే తిరిగి చూస్తామని నిరీక్షణ ఉండాలి. కానీ ఏసే నిరీక్షణ లేకుంటే అన్యులతో సమానం. క్రైస్తవులు వేసి మేము చూసేదానికి సహాయం తెచ్చండి. నీటి బాప్తిసం తీసుకునేదానికి సహాయం దయచేయండి. గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే, సహాయం దయచేయండి నాయన. ప్రతి ఒక్క యవనస్తురాలు దేవా, వేసి పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్క బిడను కాపాడమని అడుగుచున్నామయ్యా. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పాస్ అవ్వాలయ్యా. 10th క్లాస్ రాస్తున్నారు, సహాయం దయచేయమని మీ పాదాల మీద పడి గోజారుతున్నాము ప్రభువా. అయ్యా, దేశం మీదకి, దేశాలకి యుద్ధాలకు వస్తున్నాయి, జెరూసలేముని కాపాడండి అయ్యా. వేసి అదే విధంగా ప్రార్థన చేసిన ఇశ్రాయేల్ దేశాన్ని, ప్రతి ఒక్క దేశానికి శాంతిని, సమాధానం దయచేసి ఆ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఎక్కడికి సరఫరా కావాలో, ఎక్కడ కరువు లేకుండా సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ప్రయాణం, బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం ఉండేటువంటి వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారయ్యా, భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోపల ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలా. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా.
బిడ్డలు లేకుంటే బలమైన బిడ్డలను దయచేయండి అయ్యా, గర్భఫలాలు దయచేయండి అయ్యా. క్రీస్తు అన్న బండపైన వాళ్ళ కుటుంబం కట్టుకునే దానికి సహాయం దయచేసి సీఈఓల నుంచి ఆశీర్వదించమని అడుగుతున్నానయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దయను, దేవుడి దయను వర్ధిల్లినా కూడా ప్రభువా యేసయ్య మీ సహాయం దయచేయండి. ముఖ్యంగా మీ దయను వర్ధిల్లదని సహాయం దయచేయండి. మీ కాడి మోసే శక్తిని దయచేయండి. ఏ వయసు వారైనానయ్యా యేసయ్య మీ కాడి మోసి మీ సేవ చేసే కొత్త దయా కిరీటాలతో ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభువా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డను పేరు ప్రశ్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెన నింపమని నజరేయుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.